మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు ఇది జీవితం. నేను మీ ప్రియాంకారావు. షో స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే కదా, ఎవరైనా సరే ఈ షోకి రావాలి అనుకున్నా, మీ సమస్యకి పరిష్కారం కావాలి అనుకున్నా ఇక్కడికి రావచ్చు. అయితే మీకు అండగా ఇక్కడ మేముంటాము. మాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కరాటే కళ్యాణి గారు ఉంటారు. అలానే హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు ఉంటారు. సో ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఒక అబ్బాయి మా దగ్గరకు వచ్చాడు. తనకి తన భార్య కావాలి, తను మోసపోయాడు. కానీ అత్తమామల నుండి మోసపోయినప్పటికీ కూడాను నాకు నా భార్య కావాలి, నేను నా భార్య నా బిడ్డ బతుకుతాము, సో నా భార్యను తిరిగి నాకు ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటున్నాడు. సో అసలు ఏం జరిగింది తన జీవితంలో, ఎందుకు వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది, ఇప్పుడు భార్యను ఎందుకు కావాలి అనుకుంటున్నాడు అనే విషయాన్ని ఆయన అడిగే తెలుసుకుందాము. అయితే ముందుగా మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కరాటే కళ్యాణి గారు ఉన్నారు. హలో మ్యామ్. హలో. అండ్ హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. సో అబ్బాయితో కూడా మాట్లాడేద్దాము. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీ పేరేంటి? నా పేరు మల్లేష్ అండి. మల్లేష్. సో మల్లేష్, అసలు ఏం జరిగింది, ఏం కావాలి అని నువ్వు ఈరోజు ఈ షోకి వచ్చావు? నాకు న్యాయం కావాలని వచ్చానండి. నేను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. తను మా రిలేటివ్స్ అమ్మాయి. ఎలా మ్యారేజ్ చేసుకున్నానంటే, తను నాకు అంతకుముందు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయాము. అవి సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఇవంతా 2 years అవుతుంది ఇది జరిగి. నీ వయసు ఎంత బాబు? నాకు 25 అండి. ఓకే. నాకు ఒక బాబు పుట్టాడు. బాబుని 1 month అప్పుడు తన మదర్ వదిలేసి వెళ్ళిపోయింది. సో మేము తీసుకొని బాబుని మా మమ్మీ గారు పెంచుతున్నారు పుట్టినప్పటి నుంచి. అయితే ఈ గ్యాప్లో నాకు అసలు మ్యారేజ్ చేసుకోవాలనే లేదు. తను పరిచయం అయింది, మా మరదలు అవుతుంది. వాళ్ళ అమ్మగారు ఒకసారి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. నాకు గతంలో జరిగిన వాటి గురించి అనుభవం వచ్చి, నేను మా ఇంట్లో వాళ్ళని అడగండి, వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసిన తర్వాత నన్ను కొంచెం మందలించడం జరిగింది. నేను కూడా సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు ఒకరోజు ప్రపోజల్ తెచ్చారండి. అంటే వాళ్ళ మమ్మీ గారు కాల్ చేసి మా మమ్మీ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ప్రపోజల్ గురించి పెడితే మా మమ్మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఒక్క నిమిషం, అంటే మరదలు అంటే ఎట్లా, మేనత్త కూతురా? ఎలా అంటే అండి, తన సొంత అక్క మా పిన్ని వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలా పరిచయం. అది కూడా వాళ్ళ అక్కగారు నన్ను పరిచయం చేయించింది వాళ్ళ చెల్లికి. తను మెసేజ్ చేయడం జరిగేది. నేను నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతుండేవాడిని, రిలేటివ్ కాబట్టి. సో అలా పరిచయం తను నాకు. ఓకే. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందంటే అండి, ఇంట్లో ఇలా అమ్మాయి గురించి గొడవలు జరగడం జరిగింది. ఒకరోజు నన్ను ఇంట్లో కొట్టడం జరిగింది, అంటే ఈ అమ్మాయి గురించి. సో తెలిసిపోయింది కదా అని చెప్పేసి, అంటే తను నా కోసం ఏది చేయడానికన్నా సిద్ధంగా ఉంది. సూసైడ్ చేసుకుంటా అని చెప్పటం, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా చేసేది. నేను ఇలా ఇంట్లో వాళ్ళని కాదనలేక, తను చేసేదానికి చూడలేక, నాకు గతంలో జరిగింది కదా, అదన్నీ తెలిసి కూడా వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను తనని మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి. మ్యారేజ్ చేసుకోవటం అంటే ఆ రోజు కొట్టడం వల్ల నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళారు నన్ను. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఆ రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని వేరే రోజు పెళ్ళికి పంపించడం జరిగింది. పెళ్ళికి వాళ్ళు లేరండి. వాళ్ళ తమ్ముడిని, అంటే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకుని మాతో ఇచ్చి పంపించారు. అంటే నువ్వు క్వశ్చన్ చేయలేదా, ఎందుకు మా ముగ్గురిని మాత్రమే పంపిస్తున్నారు, మీరు ఎందుకు రావట్లేదు అని? అంటే యాక్చువల్గా ఇది మీ ఇష్ట ప్రకారం చేసుకున్నట్టు ఉండాలి. మేము చేస్తే మా మీద, అంటే మేము కనపడ్డామనుకో రేపు ఏదన్నా మాట్లాడటానికి కూడా ఉండదు అని చెప్పేసి వాళ్ళు రాలేదు. మాతో పాటు ఒక పెద్ద ఆయన్ని, అంటే ఒక 60 సంవత్సరాల నుండి అతన్ని పంపించేసి మమ్మల్ని అతనితో గుడికి పంపించారు. గుడికి వెళ్ళామండి. గుడిలో పంతులు గారు అంటే అగ్ని సమక్షంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ ఫోటోలు కూడా వాళ్ళ తమ్ముడు తీయటం జరిగింది. అలా పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 4 రోజులు అక్కడే ఉన్నాము. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు వేరేలాగా బిహేవ్ చేసేవారండి. వేరేలాగా అంటే నన్ను జాబుకు పంపించకుండా, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండా అక్కడనే ఉండిపోమ్మని, ఇంట్లోకి వెళ్తే నిన్ను కొడతారు, చంపేస్తారు అని చెప్పేసి ఏదేదో చెప్పేవారండి. నేను జాబ్కి వెళ్తా అన్నా కానీ అమ్మాయిని ఒక్కతే వస్తే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మీ మీద, అంటే ఇష్టం లేకుండా చేసుకున్నాం కదా, అమ్మాయిని ఏమన్నా చేస్తారని చెప్పేసి అలానే ఉంచడం జరిగింది. జాబ్కి వెళ్తాను అంటే నువ్వేం చదువుకున్నా, ఏం జాబ్ చేసేటోడివి?
నేను ఇంటర్మీడియట్ చేశానండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిప్లొమా కోర్స్ చేసి యానిమేషన్కి సంబంధించింది జాబ్ తెచ్చుకున్నానండి. అంటే నేను 20 years ఉన్నప్పుడు జాబ్ వచ్చింది నాకు. అప్పుడు TCSలో బెంగళూరులో వర్క్ చేసేవాడిని. ఎంత వస్తుంది శాలరీ? అప్పుడు బాగానే వచ్చేదండి, 70 వరకు వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ జరగటం వల్ల నేను చాలాసార్లు జాబులు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ 40,000 వస్తున్నాయి. ఓకే. సో అంటే 2-3 సార్లు జాబ్ పోయిందా నీకు? అంటే 2-3 సార్లు అంటే తన వల్ల ఇప్పుడు స్ట్రెస్ వర్క్ చేసేవాడిని కాదు కదండి, దానివల్ల ప్రెజర్ పడేసి జాబ్ పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత వేరే దగ్గర జాబ్కి వచ్చినా కానీ నన్ను పంపించలేదు. ఎవరు సెకండ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించలేదు. బాబు ఎక్కడ ఉన్నాడు? బాబు మా మమ్మీ దగ్గర ఉన్నారండి. పుట్టిన దగ్గర నుంచి మా మమ్మీ గారే పెంచుతున్నారు. ఎంత వయసు ఇప్పుడు? ఇప్పుడు 3వ సంవత్సరం తగిలింది తనకి. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది నీకు? 2021లో అయింది. 21లో? 22లో విడిపోయాము. ఎందుకని? అంటే తను 6th month వరకు నార్మల్గానే ఉందండి. అంటే పెళ్లి చేసుకున్న 2 monthsకి ప్రెగ్నెంట్ అయింది. తర్వాత అప్పటి నుంచి నేనే చూసుకుంటున్నాను. వాళ్ళు వచ్చి మాట్లాడుకొని, అంటే అమ్మాయి తరపున వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుకొని, పర్లేదు అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదా, ఇద్దరు బాగానే ఉన్నారు, మంచిగా ఉంటున్నారు అని చెప్పేసి జరగటం జరిగింది. అలా చెప్పి తీసుకువెళ్ళారండి. 6th monthలో తీసుకువెళ్ళారు, డెలివరీ కానీ తీసుకెళ్లారు. 6th month వరకు 2 times టెస్టులు చేపిస్తే ఏమీ లేదు తనకి. థైరాయిడ్ టెస్ట్ అనేవి చేస్తారు కదా. ఎప్పుడైతే డెలివరీకి తీసుకెళ్లారో 10th monthలో 20 days డెలివరీ ఉంది అనే సమయంలో టెస్ట్ చేస్తే తనకి HIV పాజిటివ్ అని బయటపడింది. అది ఎలా అయ్యింది? అది ఎలా అయిందని నేను చూస్తే నాకు లేదండి. బాబుకి లేదు. మరి ముందు 6 months ముందు మీరు చేయించారా టెస్ట్లు? నేను 2 times చేయించానండి. 2 times చేయించినప్పుడు తనకి పాజిటివ్, అంటే ఐ మీన్ నెగిటివ్ ఉండింది. HIV నెగిటివ్ ఉండింది. అంటే 6 months లోపు లేదు, రాలేదు. రాలేదు. ఎప్పుడు వచ్చింది మరి? 10th monthలో వచ్చింది. 20 days లో డెలివరీకి 20 days ఉందనగా టెస్ట్ చేయించినప్పుడు ఆ రిపోర్ట్స్ లో HIV పాజిటివ్ అని తెలిసిందంట. పాజిటివ్. అది విచిత్రంగా ఉంది. అది ఎలా వస్తుంది అంటే లేదండి, తనకి ఉంటే నాకు కూడా రావాలని చెప్పేసి నేను టెస్ట్లు చేయించుకున్నాను. నేను నార్మల్ గా ఉన్నాను. అండ్ రెడీ అండి, ఎప్పుడైనా రెడీ నేను. అవన్నీ తెలిసిన తర్వాత నేను తన మొబైల్ ఈమెయిల్ ద్వారాగా లాగిన్ అవుతే ఇన్స్టాలో ఫేస్బుక్లో కొన్ని వేరే ఉన్నాయండి, అవి చెప్పకూడదు తెలియదు. లేదు చూసాను, అంటే దాంట్లో స్క్రీన్ షాట్స్ ఏరియాలతో మెసేజ్ చేసినవి. ఏమని మెసేజ్ చేసేవాళ్ళు? సో అంటే వల్గర్ గానా అక్కడికి రమ్మనా, సో ఏ ప్యాటర్న్ లో ఉండే? అంటే ఇంకా ఫిజికల్ గా కూడా ఉన్నట్టుగా క్లియర్ గా ఉంది. అందులో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టు కూడా నేను, అంటే తనకు దొరికిన కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇలా వీడియో కాల్స్ లో కూడా ఉన్నట్టు జరగటం జరిగింది. నేను ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా చేస్తుంది కదా అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టానండి. అలా పెట్టడం ద్వారా ఇంకా అక్కడితో విడిపోయాం మేము. అమ్మాయి యాక్సెప్ట్ చేసి ఇద్దరు మ్యూచువల్, అంటే అలానే విడిపోయామండి. మ్యూచువల్ ఇన్ ద సెన్స్ మాకు పెళ్లికి ఏమీ ఆధారాలు లేవు అని చెప్పేసి పెద్ద మనుషుల ద్వారా కొట్టేశారు. అంటే పోలీస్ స్టేషన్ లోనే 1 month బేబీ అప్పుడు బాబుని తెచ్చుకొని ఇంకా మా మమ్మీ బాబుకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ బాబుని మీరు పెంచుతున్నారు? నేనే పెంచుకుంటున్నాను. ఆ బాబు కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీరు మళ్ళీ? అవునండి. అంటే నువ్వు ఇష్టం వేరే ఆమెను చేసుకుంటే వస్తుందా, మీరు ఇవన్నీ చెప్పగలుగుతారా, నీ గతం గురించి నాకు తెలుసు కదా అని చెప్పేసి చుట్టాలు కదా ఓకే చేశానండి. చేసుకున్న తర్వాత దగ్గర నుంచి ఇలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇబ్బంది అంటే జాబ్కు నాకు ఇబ్బంది అసలు కంప్లీట్. మీ బాధ ఏంటి? నా బాధ ఏంటంటే అండి, ఈఎంఐ అంటే ఇల్లు కట్టుకున్నామండి అప్పు చేసి, మరి మీ 3 అన్న తమ్ముళ్ళం. సో లోన్ తీసుకొని ఇల్లు కట్టాం. ఎక్కడ? మా ప్లేస్లో, మా ఊర్లో మాకు స్థలం ఉందండి, అందులోనే ఇల్లు కట్టాం. 3 ద్వారా లోన్ తీసేసుకొని ఇల్లు కట్టాం. నేను ప్రతి నెల 20,000 అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎవరైనా. లోన్ తీసుకున్నాం కదండి 3 మీద. అయితే నేను ఇవి కట్టలేకపోతున్నాను తన వల్ల. అంటే జాబ్ పోగొట్టుకున్నాను కదా, అలా 2 months కట్టలేదు. మా చిన్నన్నే కట్టారు అవన్నీ. అలా జాబ్ లేకుండా చేయటం, జాబ్కి పంపించకుండా, ఇంటర్వ్యూకి పంపించకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటే నాకు బాగా ప్రెజర్ పడింది. ఒకరోజు ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళానంటే మా అన్నయ్యది మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ ఉన్న తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ మ్యారేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత నాతో నేను హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగాలేకపోయినా కానీ తను వేరే విధంగా మాట్లాడటం అవి చేసి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. వేరే విధంగా మాట్లాడడం అంటే ఏ విధంగా? ఏ ప్యాటర్న్ అంటే నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు, ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్పారు అది ఇది అని చెప్పేసి
నువ్వు నన్ను ముట్టుకొనివ్వట్లేదు అది ఇది అని చెప్పేసి చేసింది. అంటే ఎక్కువ మిమ్మల్ని ఇంట్లో వాళ్ళతో కలవనివ్వదా? అదే అండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలవనివ్వరు. అసలు ఇంటికి వెళ్తా అన్న కానీ రీజన్స్ అడిగేవారు. అసలు ఇంటికి పెళ్ళైన దగ్గర నుంచి నేను వెళ్ళలేదు. మీ ఇంటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు? వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వెళ్ళారు మీరు మ్యారేజ్ కోసం అని చెప్పేసి వీళ్ళింట్లోనే ఎందుకు ఆగిపోయావు నువ్వు అసలు ఫస్ట్ నుంచి? ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదండి, ఇంట్లో నుంచి కొట్టడం. అంటే కాపురం ఏం పెట్టుకుంటే ఇక్కడే ఆగారు? అవును, సెపరేట్ కాపురం ఏం లేదు. వాళ్ళ అక్క ఉండేది, వాళ్ళ మమ్మీ ఉండేది, ఆమె ఉండేది. ఆ ముగ్గురు మధ్యలో ఎలా ఉంటానండి, ముగ్గురు ఆడవాళ్ళు, వాళ్ళ మధ్య ఉండలేకపోయేవాడిని నేను. ఇంకా అలా ప్రెజర్ పడటం వల్ల ఒకరోజు ఆమె ఏం చేసిందండి, నాతో గొడవ పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంది. అంటే హ్యాండ్స్ కట్ చేసుకోవడం అంటే గట్టిగా ఏం కట్ చేసుకోలేదు, నరాల దగ్గర అలా కాదు, ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ గీతలు పెట్టేసుకొని పడిపోయింది, స్పృహ లేకుండా పడిపోయినట్టు చేసింది. నాకు ఇంకా ఆ రోజు మొత్తం షివరింగ్ అయిపోయానండి. నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే పేరెంట్స్ వదిలేసి వచ్చాను నేను, నా కొడుకుని, తల్లిదండ్రుల్ని, అన్నయ్యని, కట్టుకున్న ఇల్లుని. లేదండి, బాబు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటున్నాడు కదా, అంటే బాబుని కూడా వదిలేసి వెళ్ళిపోయాను. కాదు, వచ్చినప్పుడు గానీ తీసుకొచ్చినప్పుడు గానీ అమ్మగారింటికి వచ్చి ఇదంతా జరిగింది 1 month వ్యవధిలోనే అండి. 1 month వ్యవధిలోనే. అంటే మీరు ఇంకా ఆ పిల్లల్ని తీసుకొస్తాను, ఫ్యూచర్ లో అమ్మాయి ఒప్పుకొని అన్ని చక్కగా చూసుకుంటదని మీరు అనుకున్నారు, ఆమె మాత్రం అమ్మాళ్ళ ఇంటి దగ్గర వదిలేమని చెప్పింది. పెళ్ళైన 1 month లోనే ఇదంతా జరిగింది. నేను ఇంకా అలా చేస్తుందని చెప్పేసి భయపడి చెప్పకుండా బట్టలు సర్దుకొని ఇంటర్వ్యూ కని వెళ్ళాను. అలా అయితే బయటికి పంపిస్తారు ఆ అమ్మాయిని కూడా అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ కని వెళ్తే నా మీద కేసు పెట్టారు, నా మీద, మా ఇంట్లో వాళ్ళందరి మీద. అసలు ఇంట్లో వాళ్ళది పాత్ర లేదు. ఏమని పెట్టారంటే వరకట్న వేధింపులు అని వాళ్ళ మీద పెట్టారు. 498 అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరి పేర్లు పెట్టారు, మమ్మల్ని మాత్రం నా మీద కేసు పెట్టారు. ఏది చెప్పాను కదా ఇందాక మీకు, అలా కేసు పెట్టారండి. వరకట్న వేధింపులు చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళ మీద కూడా వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళని కేసు పెట్టారు. అలా పెట్టడం వల్ల నేనేంటి ఇలా కేసు పెట్టారు, ఇంట్లో వాళ్ళకి అసలుకి పాత్రే లేదు, ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చేసుకోవద్దు, మాకు ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పారు. ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల నేను కూడా కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఏంటి ఇలా పెట్టడం అని చెప్పేసి చేస్తే వాళ్ళు వేరే విధంగా లేనిపోని కేసులను పెట్టేసి నన్ను డబ్బులు కట్టమని చెప్పేసి బలవంతంగా. ఎవరికి డబ్బులు కట్టమన్నారు? వాళ్ళకి వదిలేయటానికి ఇచ్చానండి. వదిలేయడానికి డబ్బులు ఇచ్చినప్పుడు మేజర్ అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాం కదా, మేజర్ అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. మేజర్ కాదా? ఆమె మేజర్ కాదు. నీకెప్పుడు తెలిసింది మరి మేజర్ కాదని? వాళ్ళు అప్పుడు కేసు పెడుతున్నానని చెప్పేసి ఆధార్ కార్డుతో తిరుగుతున్నారు. అప్పుడు మేజర్ అని చెప్పి ఆధార్ కార్డు కూడా చూసుకోలేదా? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టపడ్డా అంటే అలాని కాదమ్మా, అన్ని చూసుకోవాలి కదా. అవును, అంటే అమ్మాయిని చూస్తే మీకు ఎవరైనా కానీ ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర ఏమో మేజర్ కాదు అన్నది మీరు తెలుసుకోలేదు, అక్కడ అమ్మాయి దగ్గర ఏమో 6 months వరకు అలా ఉంది, తర్వాత 10th month లో ఏమైందో అప్పటిదాకా మీకు తెలియలేదు. అంటే అసలు మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నారు అన్ని. ఇప్పుడు అవును పక్కగా ఇరుక్కున్నావు. నెక్స్ట్ టైం ఏంటి మరి? నెక్స్ట్ ఏమైందంటే అండి, నా మీద ఇలా కేసు పెడతాం, ఫోక్సో కేసు పెడతాం, లేకపోతే అది ఇది అని చెప్తే నా ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండి పంపించారేమో పెళ్లికి. అందుకే తెలియజేశారేమో. అది ఉంది కదండి, అవి ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది, రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఒక్క నిమిషం ఒకటి క్లారిటీగా చెప్పి, ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళే పెళ్లికి మీ ఇద్దరిని పంపించారు అని చెప్పేసి నువ్వు అన్నావు. ఇక్కడ ఒకటి కానీ నీ దగ్గర ఉన్న దాని ప్రకారం వాళ్ళు గుడికి రాలేనప్పుడు మీ ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నట్టే ఉంటది, కానీ వాళ్ళు పంపించినట్టు ఎక్కడ ఉండదు కదా. వాళ్ళు లేకుండా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా? గుడ్ క్వశ్చన్. అదే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా లేకుండా పెళ్లి చేసుకున్నావు అంటే ఇప్పుడు తప్పు నీదే అవుతుంది. ఖచ్చితంగా తప్పు నీదే. అక్కడ నేను ఇప్పుడు చెప్పుకోలేకపోవడానికి కారణమే అది. ఏమైందంటే వాళ్ళు పంపించారు అనడానికి కారణం వాళ్ళు మాట్లాడుకున్న రికార్డ్స్. ఇంకో ఎవిడెన్స్ ఏంటంటే సొంతం వాళ్ళ పెదనాన్న కొడుకునే మాకు పెళ్లికి పంపించింది. పెదనాన్న కొడుకు, తల్లిదండ్రులు లేరు. కొడుకు ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు లేకుండా ఆ పెళ్లి ఎలా చెల్లుద్ది? అది చెల్లదు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారా రాలేదా? అమ్మాయి తల్లిదండ్రులు రాలేదండి. యాక్చువల్ గా అమ్మాయికి తండ్రి ఉన్నా కానీ 3 years బ్యాక్ విడిపోయాడు. ఎవరు? అమ్మాయి తల్లిదండ్రులు విడిపోయారు. తనకి డివోర్స్ ఇచ్చి వేరే పెళ్లి అమ్మాయిని చూసుకుంటా తల్లి దగ్గరనే ఉంటారు. వేరే వాళ్ళ అక్క కూడా నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి అక్కడనే ఉంటుంది. అంటే కాపురానికి వెళ్ళట్లేదు. 4 months పోషించాలా?
అంటే ఇక్కడ జరిగేది అదే అనుకుంటా అండి, నాకు అర్థం అవ్వలేదు. అంటే నేను వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల నాకు ఒకటి క్లారిటీ ఏంటి అంటే కనుక వాళ్ళు పెళ్లికి వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత కూతుర్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆమె దగ్గరే ఉంచుకుంటే అదే ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది కదా వాళ్ళు రాలేదు కదా అని చెప్పేసి, పెళ్లి కాకముందు 6 days వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా నేను. 6 days వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు? పెళ్లి కాకుండా 6 days వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. 7th day మ్యారేజ్ జరిగింది. పెళ్లి కూడా వాళ్ళే కదా ప్రపోజల్ పెట్టారు? పెళ్లి ప్రపోజల్ పెట్టింది వాళ్ళే, ఏడ్చింది ఈ 6 days వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను వెనక్కి రా మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి అసలు ఇష్టం లేదండి. నేను అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పారు, నీకు ఇంటికి సంబంధించింది ఏది ఏమో అని చెప్పేసి. అమ్మాయి వల్ల గొడవ జరగడం వల్ల నేను ఇంకా అప్పుడు కోపంలోనూ ప్రయత్నం కూడా ఏం చేసుకోవాలా, నాకు ఆ సిచ్యువేషన్ ఏమి అర్థం అవ్వలేదు. నేను బయటకు వెళ్ళిపోతే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడే కదా నేను ఆమెను పెళ్లి చేసుకుంది. నేను బయటకు వచ్చినప్పుడు మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వచ్చు కదా, మీ అబ్బాయి ఇలా మా ఇంటికి వచ్చి ఎందుకు ఉంటాడని చెప్పేసి. అదే కదా మీకు ఇప్పుడు ప్రూఫ్. వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్నందుకు దాంట్లో పర్లేదు. కాకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎలా లేచిపోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఆడియోస్ మీకు వినిపిస్తాను అవసరం అయితే. సో అంటే నీ దగ్గర అసలు ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? మీ అత్త మామలే ఈ పెళ్లికి వాళ్ళు ఉసుగొలిపారు అనడానికి, మిమ్మల్ని పంపించారు అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి నీ దగ్గర? ఒకసారి చూపించు. నేను ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసానండి. ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాల గురించి నాకు తెలుసు కాబట్టి. ఇంట్లో ఒప్పుకోకుండా చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒకసారి వాళ్ళని కాదని చెప్పేసి నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా అలా చేసుకోవడం మంచిది కాదక్క అని చెప్పేసి వాళ్ళకి చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టాను నాకు తెలిసిన నెంబర్స్ కొన్ని. అయితే వాళ్ళ మమ్మీ గారు చేసుకోవట్లేదని ఏడుస్తుంది అబ్బాయి అని చెప్పేసి వాళ్ళ అక్కగారు నాకు వీడియో పెట్టారండి. కాదు బాబు, ఇప్పుడు వాళ్ళ అక్కగారు నీకు పెట్టిన వీడియో ఇది, ఆ అమ్మాయి కాదు. మీకు అమ్మాయి అంటే ఇష్టం ఉన్నట్టు ఇష్టం లేనంటే మీరేమి యాక్సెప్టెన్స్ ఇచ్చారా? నేను ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటానని చెప్పాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా చేసుకొని ఇబ్బందులు పడాలి, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇంట్లో వాళ్ళు ఇద్దరికి ఇష్టమైతే చేసుకున్న దానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు, రేపు మంచైనా చెడైనా అని చెప్పితే ఇంకా వాళ్ళ మమ్మీ గారు ఇలా ఏడ్చినట్టు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఆమె ఏడ్చిందా? మా ఇంట్లో నేను కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే నేను ఏమి లవ్ చేయలేదు తన్ని అంతకు ముందు. వాళ్ళే నీకు ప్రపోజల్ పెట్టారు, తెలిసిన వాళ్ళే కదా. నా గతం గురించి కూడా మొత్తం తెలుసు, ఇంతకన్నా ఎవరు చూస్తారు, నా బాబుని చూసుకుంటా అని చెప్తుంది అని చెప్పేసి వాళ్ళకి నువ్వు అమాయకత్వం నచ్చింది అంతే. నేను ఇంకా వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పుకునేవారు, నేను దానికి సొల్యూషన్ ఇచ్చేవాడిని. ఇంకా నేను చేసుకొని అన్నానని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది అబ్బాయి నీ గురించి మా మమ్మీ అని చెప్పేసి వాళ్ళ అక్కగారు వీడియో పెట్టారండి. ఎందుకు పెళ్లి చేసుకోమన్నావని? చేసుకొని అన్నానని చెప్పేసి. మరి మీ ఇద్దరు లవ్ చేసుకున్నారేమో? లేదు చేయలేదు, ఈ అబ్బాయి చేయలేదు. ఈ ఫోర్స్ఫుల్ గా వచ్చింది ఇప్పుడు. సో తిని ఆశపడింది ఏంటి, అమ్మాయి కనుక పెళ్లి చేసుకుంటే అమ్మాయిని కొడుకుని బాగా చూసుకుంటది. ఆవిడ ఏడుస్తున్న వీడియో అది, పిల్లలమ్మ. అవును, ఇలా ఏడుస్తూ పెట్టింది. నేను ఏమి కాల్ రికార్డ్ అంటే వాళ్ళ పెళ్లి పెద్దమ్మ ఏమంటుందంటే నేను నందిగోలో ఉంటా, మమ్మీ ఏమో చిల్లకల్లో ఉంటది. అట్ట కాదు, నువ్వు అబ్బాయి కలిసి నందిగం పోండి అంటుంది. అలా అనలేదు, నందిగోలో ఉండి అబ్బాయిని పిలిపించుకొని అటు నుంచి అటు జంప్ అవ్వండి అంటుంది. సంతోషపడతాం కాదు, ఏ ఆటంకం వచ్చినా ఏ ఇబ్బంది మా పెళ్లి పంపించిన ఇప్పుడు మాట్లాడిన ముసలామే మా పెళ్లికి అతని హస్బెండ్ మా పెళ్లికి వచ్చింది, అంటే అతనే దగ్గరుండి చేశారు. సో కొనిపెట్టే వాళ్ళకి బంగారం కొనిపెట్టడం జరగలేదండి, బట్టలు కొనిచ్చేవాడిని. ఇంకా ఏమన్నా పెళ్లికి నువ్వేం ఖర్చు పెట్టావు? పెళ్లి దగ్గర నుంచి ఖర్చు మొత్తం నాదే అండి. అంటే పెళ్లికి నాకు ఆ టైంలో డబ్బులు లేకపోతే వేరే అప్పు తెచ్చి నాకు ఇచ్చారు, అది అన్ని కట్టుకోమన్నారు. ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? మేము ఎన్ని రోజులు కలిసి ఉన్నాం అంటే అండి, వాళ్ళ ఇంట్లో ఒక 30 రోజులు ఉంటాను, కలిసి ఉండటం మాత్రం ఒక 10 days కలిసి ఉన్నాం. సో అంటే నువ్వు ఈ నెల రోజులు వాళ్ళ దగ్గర ఉన్నావు కదా, ఈ నెల రోజులు ఆ ఇంటికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? ఆ ఇంటికి ఎంత ఖర్చు పెట్టాను అంటే అండి 30,000 ఖర్చు పెట్టాను. ఆ 30,000 ఖర్చు పెట్టిన వాటిల్లో కూడా వాళ్ళ పెద్దనాన్నగారు నేను లాయర్ని మాట్లాడుతున్నా, ఇంట్లో ఒప్పిస్తా, లేకపోతే దీనికి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ పెద్దనాన్నగారు లాయర్ లాగా మాట్లాడి నా దగ్గర 5,000 తీసుకున్నారు. ఎట్లా తెలుస్తుంది వాళ్ళ పెద్దనాన్నగారు లాయర్ లా మాట్లాడారు అని? ఎలా అంటే నన్ను ఒక పేరు పెట్టి పిలుస్తారు, మహేష్ అంటారు, నా పేరు మల్లేష్. అయితే
అయితే మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు మాట్లాడతా, నేను లాయర్తో మాట్లాడతా అంటే నాకు ఇవ్వకుండా లాయర్ గారు వేరే పనులలో ఉన్నారు అని చెప్పేవారు. ఆ లాయర్ గారు నాకు తెలుసు. అయితే నన్ను అతనితో మాట్లాడించకుండా నేను లాయర్ గారు అసిస్టెంట్ని మాట్లాడుతున్నా అని చెప్పేసి అతను మాట్లాడాడు. ఊరికే మహేష్ మహేష్ అని పిలిచేవాడు. అలా పిలిచడం వల్ల నాకు అర్థమైంది అతనే మాట్లాడుతున్నాడు అని చెప్పి. వాళ్ళు మహేష్ అని పిలుస్తారు కానీ నిజంగా నీ పేరు మల్లేష్. అదే లాయర్ గారు అసిస్టెంట్ అయితే మల్లేష్ అని పిలాలి, కానీ వీళ్ళు మహేష్ అని పట్టేసావు నువ్వు. అదే విషయం వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాను, ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, మొత్తం సపోర్ట్ చేసిందే వాళ్ళు కదా అని చెప్పేసి మా అత్తగారి ముందే మాట్లాడాను నేను. అయితే ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మారు, ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అలా డబ్బులు ఖర్చు పెట్టానండి. యాక్చువల్గా వాళ్ళే నన్ను చూసుకున్నారు, ఉన్న నెల రోజులు వాళ్ళే ఫుడ్ పెట్టారు. ఇప్పుడు ఎంతకాలం నువ్వే ఇచ్చావు కదా ఒక 5 లక్షలు, మరి అప్పులన్నీ కట్టేసావు కదా. కట్టేశానండి వాళ్ళకి. యాక్చువల్గా ఇంత చేసి నీ పైన మరి వరకట్నం వేధింపుల కేసు ఏంటి అసలు? ఇంత చూసుకున్నావు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని చూసుకున్నావు మంచిగా, నువ్వే వాళ్ళకున్న అప్పు కట్టావు, ఇది చేసావు అంటే నువ్వు అక్కడ ఉన్న కాసేపట్లో ఇప్పుడు వాళ్ళ మీ అత్తతో కానీ వీళ్ళతో కానీ నీకు ఉన్న మీ వదిన అమ్మాయి వాళ్ళ అక్క కానీ వీళ్ళతో ఎవరితో నీకు మనస్పర్ధలు వచ్చినాయా? ఇంకేమన్నా వస్తే కేసు పెట్టారా? మనస్పర్ధలు ఏం లేవండి. నేను ఉన్నన్ని రోజులు నన్ను మంచిగానే చూసుకున్నారు. నటించారు. విడిపోయి మాకు ఏప్రిల్ అంటే మార్చ్ 22కి పెళ్ళి అయిందండి. ఆ పెళ్ళయ్యి ఏప్రిల్ 22 వరకు కలిసి ఉన్నాను నేను తనతో. తర్వాత వెళ్ళిపోయాను. ఏప్రిల్ 27న మా అన్నయ్య మ్యారేజ్ అయితే ఏప్రిల్ 30కి వచ్చాను. అప్పుడు కేసు పెట్టారు. ఇంకా 30కి ఇవి జరిగిందని చెప్పేసి నేను వెళ్ళాను కదా. ఆ 1 మంత్ కేసులు కానీ పోలీస్ స్టేషన్ లో నందిగాం పోలీస్ స్టేషన్. అంటే ఈ 2 మంత్స్ వ్యవధిలో విడిపోయాను. 1 మంత్ కలిసి ఉన్నాను, 1 మంత్ కేసులు కానీ వాటికని 20 days తిరిగాను. 50 days మొత్తం. మహా అయితే 2 months అంతే. కాపురం 20 days ఉన్నానండి. అంటే నేను తనతో ఉన్నది దగ్గర ఉన్నది 20 days. సో మల్లేష్ ఫైనల్ గా నేను ఒకటి అడుగుతా, అంటే ఇంత కేసులు పెట్టారు, నువ్వు డబ్బులు ఇచ్చావు, ఆ తర్వాత కూడా వాళ్ళు అసలు నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది క్లియర్ గా చెప్పు. ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే డబ్బుల కోసం అని చెప్పి అంత ఏడ్చి నా గురించి అంత చేసిన వాళ్ళు నేను డబ్బులు కడతా అంటే వాళ్ళు ఇలా బెదిరించడం వల్ల ఇంకా మా వాడి కేసులు పెడతారు, ఫ్యూచర్ ఆగమైపోతుంది అని చెప్పేసి బెదిరించడం వల్ల డబ్బులు కడతామని ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు. అది కడతామని ఒప్పుకున్నారు అంటే వాళ్ళు లక్షలు డిమాండ్ చేస్తున్నారు అండి. 10 లక్షలు డిమాండ్ చేశారు. లేకపోతే కట్టించుకున్న ఇల్లు తన పేరు మీద రాయమన్నారు. ఎందుకు విడాకులు తీసుకుందాం అంటే ఇంకా వద్దు తనతో అన్నట్టు వాళ్ళేగా ఫోర్స్ చేశారంటే ముందే ప్లాన్డ్ గా చేశారంటారా? అవన్నీ అలానే చేశారండి. నేను తర్వాత కూడా నేను విడిపోయిన తర్వాత కూడా నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావో ముందు జరిగిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది, నీ మంచితనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుందాం. ఫస్ట్ భయపడి నేను కూడా వద్దని చెప్పానండి. తర్వాత ఏమైందంటే నేను అమ్మాయిని తెచ్చుకోవాలని చెప్పేసి నేను వేరే మీకు కావాలి అమ్మాయి, ఇంకా అమ్మాయి కావాలండి నాకు. సో అంటే నాకు ఒక డౌట్, ఇంత జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయిని కావాలి అంటున్నావు ఎందుకు? అంటే ఇందులో ఇతని నుంచి అనేది అంటే ఆ అమ్మాయి దృక్పథాన్ని ఎక్కడ చెప్పట్లేదు మీరు. లేదు, అవును, ఈ చుట్టుపక్కల ఈ తల్లి చేసింది అక్క వీళ్ళు చేసిన కుట్రనే చెప్తున్నాడు కానీ ఈ అమ్మాయి ఇతని మీద నెగిటివ్ గా ఎక్కడ చేసినట్టు చెప్పట్లేదు. నేను నాతో ఉన్నన్ని రోజులు తను మంచిగా ఉండేదండి ఏ విషయంలో అయినా. అంటే తను వేరే విధంగా ప్రెజర్ పెట్టడం, కొంచెం వల్గర్గా మాట్లాడడం తప్ప తను నాతో ఉన్నన్ని రోజులు అయితే మంచిగానే ఉండేది. తన మమ్మీ ఏం చెప్తే అది తను చేస్తుంది. అలా నాకు ఒకటి అర్థమైంది, నీకు అమ్మాయి అంటే చాలా ప్రేమ ఉంది. నాకు ఉందండి, ఎందుకంటే నేను తనతో కాపురం చేస్తాను. నాకు జరిగింది కాదు బాబు, నీకు జరిగింది, నువ్వు కాపురం చేసావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు భర్తగా భరిస్తాను అంటున్నావు. కానీ ఇప్పుడు నువ్వు అమ్మాయి వచ్చినా కూడా వాళ్ళ అమ్మాయి ఏం చెప్తే చేస్తుందని ఇప్పుడే చెప్పావు నువ్వు. అంటే విను ఫస్ట్, వాళ్ళ అమ్మాయి ఏం చెప్తే చేస్తుందని చెప్తున్నావు కదా. అలా చేస్తున్న అమ్మాయి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోదని ఏంటి గ్యారంటీ? నీకు వాళ్ళని ఎలాగోలాగా లాయర్ గారు మాట్లాడతారు, లేదా పోలీస్ స్టేషన్లో ఏం కేసు అయిందో చూస్తారు, అంత అయింది, అమ్మాయి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి మైనర్ అంటున్నావు, అమ్మాయికి మేజర్ అయిన తర్వాత వస్తుందా లేకపోతే ఏమైంది అనేది మొత్తం మాట్లాడతారు లీగల్ పాయింట్స్ అని. కానీ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నీ దగ్గర ఉంటుందని ఎంతవరకు హామీ ఉంది? అమ్మాయి ఉండదు, నేను చెప్పగలను అది, ఎందుకంటే తల్లి చాటు బిడ్డలాగే ఉంది. వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా ఉన్నప్పుడు అమ్మాయిని కూడా వాడుకున్నారేమో నా డౌట్. నువ్వు బలైపోయావు ఇక్కడ. ఇప్పుడు అమ్మాయి ఎందుకు అవసరం? నువ్వు డబ్బులు ఇచ్చేసావు, 10 లక్షలైనా సరే మళ్ళీ అడుగుతున్నారు అంటున్నావు. ఇప్పుడు నీ ఇల్లే రాయించమంటున్నారు, రేపొద్దు ఇంకా పెద్ద కేసు అవ్వదని ఏంటి నమ్మకం? ఇప్పుడు ఈ డబ్బులు డిమాండ్ ఈ అమ్మాయి ద్వారా అడిగిచ్చారా లేకపోతే వాళ్ళు అడిగారు? అమ్మాయి అసలు డబ్బులు ఏం కోరలేదండి. ఈ అమ్మాయి కూడా నాకు అబ్బాయి కావాలి అని చెప్తే వాళ్ళు ఎవరైతే పెద్ద మనుషులు వచ్చారో
ఇష్టం లేకుండా ఇంత జరిగింది కదా, ఇప్పుడు అమ్మాయిని పంపిస్తే ఏదన్నా చేస్తారని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏది మేము ఇస్తే డబ్బులు దాంట్లో కమిషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళతో బలవంతంగా భయపెట్టడం ద్వారా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. లేకపోతే వాళ్ళు కూడా నన్ను కావాలనే అన్నారు. అంటే మధ్యలో పెద్ద మనుషులు కమిషన్ ఆశపడి మీ కాపురాన్ని కూల్చారు. మా కాపురాన్ని కూల్చారు. దానికి సాక్ష్యాలు కూడా వాళ్ళ అక్క మాట్లాడినప్పుడు నాకు కొన్ని మెసేజ్ చేసింది. ఏంటి మామయ్య ఇట్లా ఏం చేద్దామంటే కలుపుదామా మరే అంటే, లేదమ్మా ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఏదన్నా చేస్తారు పిల్లని అని చెప్పేసి వాళ్ళతో ఇంకా విడిపోదాం అన్నట్టు చేశారు. నా నోటి నుంచి నాకు వద్దు అనేలా చేశారు. నన్ను ఆ అమ్మాయి నాకు కావాలి, అలా కావాలి అంటే మ్యూచువల్ డైవర్స్ కాకుండా ఇప్పుడు నాకు ఒక్కడే వద్దు అనుకుంటున్నా అని చెప్పేసి డబ్బులు కట్టడానికి ఒప్పుకుంటాం కదా అనేసి అలా కట్టించు. మ్యూచువల్ డైవర్స్ అసలు మీ పెళ్లి చెల్లదు. ఇప్పుడు అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు నీ దగ్గరికి రావడానికి ఉండదు. ఆ అమ్మాయి మేజర్ అయ్యాకే నీ దగ్గరికి రావాలి, అప్పుడే మీ పెళ్లికి వ్యాలిడిటీ. అప్పటి వరకు మీకు చేసుకుంది ఏదైనా ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి మీరు దూరంగా ఉండాల్సిందే అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు. కానీ అసలు ఈ పెళ్లి కథలో ఈ తంతు జరిపించిన వాళ్ళందరూ ఇదే, ఇందులో అందరూ దోషులే, తప్పే ఇది చెల్లది. ఇది చెల్లదు పెళ్లి, ఇలా చెల్లదు అసలు. ఎప్పుడు అమ్మాయికి మైనారిటీ తీరుతుంది? ఇంకో 14 days లో తీరుతుందండి. సెప్టెంబర్ ఇంకో 1 month వేసుకో ముందు, అటుగాని ఇటుగాని అయితే ఇంకో 1 month అంటే ఇది ఆగస్టు, సెప్టెంబర్ లో తీరిపోతుంది. సో సెప్టెంబర్ లో అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడి కొంచెం అంతా కలిసి కూర్చొని లాయర్ గారిని పోలీసులను అందరినీ పెట్టి మాట్లాడి ఓకే అయితే నీ పెళ్లి చెల్లుతుందా, నీకు ఇష్టం ఉందా, ఆ అమ్మాయి వస్తుందా, వస్తే కాపురానికి వస్తే ఏం కండిషన్స్, వాళ్ళ మదరు వాళ్ళతో ఇబ్బందా, వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ఇవన్నీ మాట్లాడుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే చెల్లదు. ఇప్పుడు చెల్లదండి. సెప్టెంబర్ రాంగ్. ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ అయిపోయి వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితిలో ఏది చెల్లదు. ఈ పెళ్లికి మరొక డౌట్ ఏంటంటే అసలు ఆ అమ్మాయిని పంపించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా? వాళ్ళ అమ్మ, ఇప్పుడు అదే మనం అడగాల్సింది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయికి అసలు ఇష్టం ఉందా లేదా, ఫస్ట్ ఈ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా, ఇంత తతంగా జరుగుతున్నప్పుడు కూడా ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఇది కూడా అమ్మాయి మేజర్ అయిన తర్వాత మనం ఆ ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఆ ఒపీనియన్ పెద్ద వైపు ఉండదు. మేజర్ అయ్యాక కూడా అసలు వీళ్ళకి ఇప్పుడు ఎందుకంటే పిల్లలు అట్రాక్షన్ కి గురయ్యారా, అట్రాక్షన్ వల్ల పెళ్లి చేసుకున్నారా ఏదనేది మనం అది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ముందుకెళ్ళాలి. సో మేజర్ అయిపోయాక ఆ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉంది, పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి ఈ అబ్బాయితో పెళ్లి చేసుకోవడానికి సమ్మతంగా ఉందా లేదా, పెళ్లి చేసుకున్న సమ్మతమా కాదా, ఆ అమ్మాయి అబ్బాయితో కలిసి ఉండడానికి సమ్మతం ఉందా లేదా, ఒకవేళ ఉండాల్సి వస్తే విడిగా ఉంటారా, తల్లిదండ్రులతో కలిసి అక్కడే వాళ్ళ అమ్మతోనే కలిసి ఉండడానికి మొగ్గు చూపిస్తారా మళ్ళీ? ఎందుకంటే ఈ అబ్బాయి ఇందాక ఒకటి చెప్పాడు, నేను ఎక్కడో దూరంగా జాబ్ చేస్తున్నాను, జాబ్ కూడా చేయలేకపోయాను ఇప్పుడు అని. మళ్ళీ ఇప్పుడు ఇంకొక జాబ్ చూసుకొని దూరంగా వెళ్ళాలంటే మళ్ళీ ఇప్పుడు అమ్మాయిని తీసుకొని వెళ్లాల్సి వస్తుంది కదా తర్వాత. ఇవన్నీ అప్పుడు మాత్రమే మాట్లాడాల్సిన అంశాలు. అయితే నేనేమంటున్నా అంటే ఒక వర్షం ఇది మాత్రమే మనం ఒక డెసిషన్ కి రాలేం కాబట్టి ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడిన తర్వాత అసలు ఏంటి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి. ఒకసారి పేరెంట్స్ తోనో అమ్మాయితోనో మీరు మాట్లాడండి. ఒక్కసారి మీరు మనకు వాళ్ళ నెంబర్ ఇస్తే మేము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి అత్తమాలు కాదు, అత్తగారు ఒక్కళ్ళే అనుకుంటా, అబ్బాయికి మామగారు లేరు. మళ్ళీ మామగారితో వెళ్ళిపోయారు కదా, డివోర్స్ తీసుకున్నారండి. డివోర్స్ తీసుకున్నారు. లీగల్ గా డివోర్స్ వాళ్ళు లీగల్ గా కాదండి, కాకపోతే డబ్బులు కట్టారు. 4.5 lakhs కట్టారు విడిపోయినందుకు. అతనికి 2 పిల్లలు ఉన్నారు. ఆయన కట్టారా? ఆయనకి 2 పిల్లలు ఉన్నారా? అదే ఇప్పుడు నేను చేసుకున్నామే 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు ఆయనకు ఉన్నారు కాబట్టి 4.5 లక్షలు ఇచ్చి ఆమె అత్తయ్యతో అంటే లీగల్ గా అయితే డైవర్స్ అవ్వలేదు. సరే వాళ్ళు అండర్స్టాండింగ్ తో విడిపోయారు కూడా కాదు, అంటే విడిపోయారు. ఊళ్ళో చేస్తారు కదా, అట్లా చేశారు పంచాయతీగా. సరే మీ అత్త గారు కలపం ఒకసారి. మీ ఆవిడకేను ఇప్పుడు నీకు పంచాయతీ చేసినందుకు కూడా ఆయన డబ్బులు తీసుకున్నారా? అమ్మాయికి నీకు పంచాయతీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు, పెద్ద మనుషుల దగ్గర నుంచి. నువ్వు పెద్ద మనుషులకి 5 లక్షలు ఇచ్చావు. ఇంక వాళ్ళకి ఇచ్చిన 5 లక్షలలో ఎవరెవరు ఎంత పంచుకున్నారని ఖర్చులకు కూడా చాలా ఇంకో 2 లక్షలు అయ్యాయి అన్నావు అంతేనా? 7 లక్షలు ఖర్చు పెట్టారు. 7 లక్షల పైన ఖర్చు పెట్టారు. వాళ్ళకి. అయితే ఇప్పుడు మీ వదినకి చేద్దాం ఒకసారి. ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. నమస్తే అండి శ్రావణి గారు. చెప్పండి ఎవరు? శ్రావణి గారు, మేము మనం టీవీ నుండి కాల్ చేస్తున్నామండి. మీ అమ్మగారు ఉన్నారా? ఆదిలక్ష్మి గారు ఉన్నారు. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఎవరు మీరు? యాక్చువల్లీ ఇప్పుడు మల్లేష్ మా దగ్గరకు వచ్చారు. ఏదైతే తన ఇష్యూ జరుగుతుందో, సో ఇది జీవితం నుండి మేము కాల్ చేస్తున్నాము. అయితే తన భార్య తనకు కావాలి అంటూ కూడా అడుగుతున్నాడు. సో ఏంటి, ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందామని కాల్ చేసాము. అవును, నా నెంబర్ కి ఎందుకు చేశారు? అయితే మీ మదర్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫస్ట్ ఆవిడకే కాల్ చేసాము. సో స్విచ్ ఆఫ్ వస్తుందని మీకు కాల్ చేసాము.
ఒకవేళ మీ మదర్ ఉంటే ఒకసారి ఫోన్ ఇస్తే అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందామని. ఒక్క నిమిషం ఇస్తున్నా, మాట్లాడండి. ఓకే. హలో ఆదిలక్ష్మి గారు నమస్తే అండి. మేము మనం టీవీ ఇది జీవితం నుండి కాల్ చేస్తున్నామండి. మీ రెండో అల్లుడు ఉన్నాడు కదా మల్లేష్, సో తనైతే మా దగ్గరకు వచ్చాడు. తనకున్న సమస్యని ఇప్పుడు మాతో చెప్పుకున్నాడు. అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వాళ్ళ పెళ్లి వ్యవహారం ఏంటి అది ఒకసారి చెప్తారా? టీవీ ఏందండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ మనం టీవీ అండి. మీ రెండో అల్లుడు మల్లేష్ ఉన్నాడు కదా, ఇలా మా రెండో అల్లుడు మల్లేష్ గిల్లేసి ఎవరు లేరు, మీ విడాకులు చేసుకున్నాం, వాళ్ళకి మాకు సంబంధం లేదండి. ఒకసారి కరాటే కళ్యాణి గారు మాట్లాడతారంట, ఒక నిమిషం ఆగండి. నమస్తే అండి, మన కరాటే కళ్యాణి. ఇక్కడ మల్లేష్ అనే అబ్బాయితో మీకు విడాకులు అయిపోయాయని చెప్తున్నారు. మీ అల్లుడు రెండో అల్లుడికి విడాకులు ఇచ్చేసారని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను విన్నాను. ఆ అబ్బాయి ఇక్కడ వచ్చి మొత్తం నా భార్య వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు వింటుంది, ఆ అమ్మాయి వస్తే నేను ఏలుకుంటాను కాబట్టి జరిగిందంతా ఓకే, నాకు వాళ్ళ దగ్గర నుంచి నాకు మా అమ్మాయిని నా దగ్గర పంపించండి అని అడుగుతున్నారు. సో అంటే ఇప్పుడు కట్ చేసేసారు, ఫోన్ కూడా కట్ చేశారు, వినడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో అంటే మధు గారు అడ్వకేట్ గా ఇప్పుడు తను చెప్పిన వర్షన్ విన్నారు, అలానే వాళ్ళ అత్తగారు ఒక మాటలో చాలా క్లారిటీగా చెప్పేశారు. సో దీన్ని చూస్తే ఇప్పుడు ఏదైతే డివోర్స్ అంటున్నారో అది చెల్లుద్దా, అలానే ఇతని సమస్యకి సొల్యూషన్ ఏంటి? అసలు ఇది మనం చాలా కేసెస్ లో కూడా నేను చాలా సార్లు చెప్పాను, ఈ పెద్దల పంచాయతీ చేసి అక్కడికక్కడ తెంచుకున్న వివాహాలు చెల్లవు. ఓకే. ఎందుకంటే కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే మాత్రమే ఆ విడాకులు చెల్లుతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఆ అమ్మాయి మైండ్ అనేది ఇప్పుడు వీళ్ళు అంటున్న మాట. సో ఇన్ కేసు ఆ అమ్మాయి మైండ్ అయితే అసలు ఈ పెళ్ళే చెల్లదు. ఆ అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సిందే. మేజర్ అయిన తర్వాత ఈ అబ్బాయితో దగ్గరికి రావాల్సి ఉంటుంది. అది కౌన్సిలింగ్ చేశాక ఆ అమ్మాయికి ఇష్టం అనుకున్న తర్వాత మాత్రమే ఆ అమ్మాయి ఈ అబ్బాయితో కలిసి ఉండడానికి అవకాశం. ఇలా తల్లిదండ్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసేసి అయిపోయిందని చెప్పేసి విడాకులు అయిపోయి తెంచేసుకున్నాం అని చెప్పినా అది కూడా ఏం వ్యాలిడ్ ఉండదు. వాళ్ళు చేసింది తప్పే, ఆ తల్లిదండ్రులు చేసింది స్పష్టంగా తప్పే. ఈ అబ్బాయి తెలిసి తెలియకుండా కూడా పెళ్లి చేసుకోవడం కూడా ఈ అబ్బాయిది తప్పే. ఈ రెండు తప్పులే ఖచ్చితంగా. సో ఆ అమ్మాయి మేజర్ అయిపోయాక ఆ అమ్మాయి నిర్ణయానికి అనుగుణంగా మాత్రమే తర్వాత ఈ పెళ్లికి అనేది వ్యాలిడిటీ ఉందా లేదా, ఈ అమ్మాయి కావాలనుకుంటుందా లేదా ఈ అబ్బాయిని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రొసీడ్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మంత్ 14తో తనకి 19 years వచ్చేస్తాయని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. దీని ప్రకారం తన భార్య కావాలి తనకు అనుకుంటే గనక తను ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ అంటారు? తన భార్య కావాలని తను అనుకుంటే గనక ఖచ్చితంగా తన భార్యతో మాట్లాడచ్చు. అప్పుడు తను మాట్లాడచ్చు, తనకి ఇష్టమా కాదా, తను కలిసి ఉండడానికి ఇష్టమా కాదా అనేది తను మాట్లాడి అప్పుడు క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఆ క్లారిటీ వచ్చాక మాత్రమే మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం, లేకపోతే లేదు. తను వద్దంటే డబ్బులు కట్టాం కదా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఎవరు ఆమె ఆ అమ్మాయి వద్దంటే ఇంకా నువ్వు చేసుకోవడానికి నీకేం అవకాశం లేదు. డబ్బులు ఇలా ఫేక్ చేసేసి మొత్తం మోసం చేసి డబ్బులు కట్టినంత వరకు నువ్వు తొందరపడి కట్టావు. నేను చెప్పింది అదే. ఇప్పుడు నీకు ఎవరైతే పెద్ద మనుషుల మధ్యలో దూరం డబ్బులు కట్టారో వాళ్ళందరి మీద కూడా నువ్వు కేసు పెట్టచ్చు. ఓకే, నిన్ను లాక్కొచ్చి ఇబ్బంది పెట్టారు. నువ్వు చేసుకున్న పెళ్ళే తప్పు. అసలు ఫస్ట్ ఆ పెళ్లి చెల్లదు, వాళ్ళు చేసిన పంచాయతీ చెల్లదు, ఆవిడ ఏదైతే విడాకులు ఇచ్చారని చెప్పారో అది కూడా చెల్లదు. అసలు ఇందులో ఏది ఎవరు మీరు లీగల్ గా చేయలే, ఇందులో ఏది ఎవరు లీగల్ గా చేయలే. పోనీ నిన్ను అమ్మాయి మేజర్ అని చెప్పి నీకు ఏమైనా చెప్పి మోసం చేశారా? అలా అసలు 100% ఆ పెళ్ళే చెల్లదప్పుడు వాళ్ళందరూ జైలు పాలవ్వాల్సింది. అదే కదండి జరిగింది నా విషయంలో. పెళ్లికి ముందు ఒకలాగా మాట్లాడారు, నీలాంటి ఎవరు వదులుకుంటారు, ఎన్ని గొడవలు అయితే ముందు తర్వాత సర్దికి పోతారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ పెట్టిన వీడియోస్ ఉన్నవి. వాళ్ళ అమ్మ ఏదైతే నీలాంటి గుణవంతుని మంచివాడిని ఎవరు వదులుకుంటారని చెప్పేసి పెళ్లి చేయడానికి మొత్తం చేసింది ఆమె కదా. ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడుతుంది అంటే డబ్బులు కట్టుకున్న తర్వాత ఒకలాగా ఉంది, డబ్బులు కట్టక ముందు ఒకలాగా మాట్లాడింది. వాళ్ళు అందుకనే మీరు తొందరపడి డబ్బులు ఇచ్చారు. అదే అండి, ఇంకా భయపెడుతుంటే భయపడకుండా మీరు అప్పుడే పోలీసు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఆ పోలీసులు మా అన్నయ్య గారిని ఏదైతే మాట్లాడతామని పిలిపించేసి నేను లేకపోతే హైదరాబాద్ వెళ్తే అతన్ని పిలిచి అతన్ని జైల్లో వేసేసి ఒక రోజు మొత్తం ఉంచి సెల్లు లాక్కున్నారు అతని దగ్గర. అలా చేయడానికి పోలీసులకు అధికారం లేదు. చేసిన ముమ్మాటికి తప్పే. అప్పుడు ఎఫ్ఐఆర్ చేయకుండా గానీ ఏమీ చేయకుండా ఒక వ్యక్తిని అలా జైల్లో పెట్టి సెల్లో వేయడానికి పోలీసులకు అధికారం లేదు. అంటే సెల్లో ఇది ఒక కుటుంబానికి ఒక మ్యారేజ్ కి సంబంధించిన డిస్ప్యూట్, ఒక మైనర్ అమ్మాయి జీవితానికి సంబంధించిన డిస్ప్యూట్ లో పోలీసులు ఇష్టానుసారం వ్యవహారం చేయలేదు. మీరు కనుక తప్పు చేసి ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసుకుంటే మీరు లైబుల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇందులో నిజంగానే ఫోర్స్ఫుల్ మ్యారేజ్ లేదు,
ఇప్పుడు 2 కుటుంబాల మద్దతుతో జరిగింది, ఒకవేళ తప్పు జరిగింది, కొంత మీరు దూరంగా ఉండాల్సింది అమ్మాయి మేజర్ అయిన దాకా. ఆ పెళ్లి కూడా చెల్లదు ఇప్పుడు మీరు చేసుకున్న పెళ్లి కూడా ఖచ్చితంగా తప్పలేదు. నన్ను మోసం చేసినందుకు నాకు న్యాయం జరగాలి. నన్ను డబ్బులు నా జీవితాన్ని నాశనం చేశారు. ఏదైతే నేను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పెళ్లి చేసుకోను అంటే నన్ను బలవంతంగా వాళ్ళు వీడియోలు పెట్టి ఎమోషనల్గా ఇవన్నీ చేసి పెళ్ళైన వరకు ఒకలాగా మాట్లాడి నాకు జీవితం నేను ఆల్రెడీ నాశనం అయి ఉన్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్నా కానీ రేపటి రోజున ప్రాబ్లంలు వస్తే ఏంటి అంటే నా కూతురు నీకు చెప్పిన మాట ఉంటుందయ్యా, నీలాంటోడు ఎవరు పోగొట్టుకుంటారని చెప్పేసి నాతో మాట్లాడటం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా బలవంతంగా నేను వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు కదా, అలా ఎలా పెట్టుకుంటారు? ఇష్టం లేనప్పుడు అప్పుడు చెప్పాల్సింది, మా అమ్మాయి మైనరు పెళ్లి చేసుకోకూడదని చెప్పాలి కదా. చేసుకొని నేను ఎంత తప్పు చేశానో వాళ్ళు చేశారు కదా తప్పు. ఇప్పుడు శిక్ష మాత్రం నాకు ఒక్కడికే పడింది. నేను వాళ్ళు ఇందులో శిక్ష తప్పించుకుంటారు. నేను తన కోసం నా జాబ్ వదులుకున్నాను, వచ్చిన జాబ్స్ అన్ని పోగొట్టుకున్నాను, తల్లిదండ్రులను వదిలేశాను, పిల్లగాడిని వదిలేసి నేను తనని చేసుకొని తన ఇంట్లోనే ఉండింది కదా. అయినా కానీ నన్ను జాబ్ పంపించకుండా ఇవన్నీ చేస్తే నేను ఎలా ఫీల్ అవుతాను సార్? అంటే ఇప్పుడు ఒక క్లారిటీ సార్, ఇప్పుడు తినన్న క్వశ్చన్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. సో అంటే తినకొక్కడికి ఎందుకు శిక్ష పడాలి? వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, వాళ్ళు చేసిన పెళ్లి ఏదైతే ఉందో ఆ పెళ్లి చెల్లదు. ఈ పెళ్లికి వచ్చి పంచాయతీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పంచాయతీ చెల్లరు. ఆ పంచాయతీ చేసిన వాళ్ళందరూ బాధ్యులే. ఏదైతే ఈ తప్పుడు కేసులతో వీళ్ళ అన్నయ్యని సెల్లో ఒక రోజు ఉంచారో ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు కూడా బాధ్యులే. వాళ్ళు తప్ప ఇప్పుడు పిలిపించాలి, మాట్లాడాలి, నోటీసులు సర్వ్ చేయాలి, ఏదైనా ఉంటే చెప్పాలి, ఇతని మీద ఏం కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఉన్నాయని చెప్పాలి. ఇల్లీగల్ గా ఒక వ్యక్తిని డీటైన్ చేసి అంతసేపు ఒక రోజంతా సెల్లో ఉంచడానికి వాళ్ళకి అధికారం లేదు. ఎలా ఉంచుతారు? ఉంచారండి. ఇంకా చేసింది కాకుండా నేను లాయర్ గారితో కాల్ చేపిస్తే మా అన్నయ్యని ఇంకా జైల్లో బంధించి అలానే అంటే స్టేషన్ లో పెట్టేసి మహిళా సంఘాలని చెప్పేసి అవని ఇవన్నీ భయపెట్టించేసి నెక్స్ట్ రోజు డబ్బులు కట్టించుకునేలాగా చేశారు. వాళ్ళ వైపు ఉంటే మహిళా సంఘాలు 1000 వచ్చినా మీరు నెగ్గుతారు, అందులో తప్పేం లేదు. మహిళా సంఘాలు చేసే పంచాయతీలకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు గనక తప్పు చేస్తే ఇందులో మీరు శిక్షార్హులు అవుతారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చింది జెన్యూన్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు తప్పు చేయకుండా మోసపోయి కనుక మీరు ఈ పెళ్లి చేసుకొని ఉంటే కనుక మహిళా సంఘాలు 1000 రాయండి, అందులో మీరు చేసే వాళ్ళకేమి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు భయపెట్టడానికే అండి అదంతా చేసింది. సార్ ఇప్పుడు మరి తిన ఎటు చూసుకున్నా 7 లక్షల పైనే ఇతను పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ డబ్బులు తిరిగి వచ్చే ఖచ్చితంగా ఇతను ఇప్పుడు ఆ 7 లక్షలు కట్టిన ఆధారాలు మనకు క్లియర్ గా చూపిస్తే మనం ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరెవరికైతే వాళ్ళు డబ్బులు తీసుకున్నారో ఖచ్చితంగా ఆ అమ్మాయి వెనక్కి వస్తుందా లేదా చూసుకొని ఖచ్చితంగా వాళ్ళందరి మీద మనం కేసులు పెట్టే ప్రయత్నం చేసి అతనికి ఆ రికవర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. కళ్యాణి గారు, మీరు తన స్టోరీ విన్నారు, మీరే స్వయంగా వాళ్ళ అత్తతో మాట్లాడారు, మీరు విన్నారు కదా ఆవిడ ఎలా చెప్పిందో. సో తిను ఏదైతే అడుగుతున్నాడో నా భార్య నాకు కావాలి అని చెప్పేసి ఆవిడ తిరిగి వస్తుందా, తిరిగి వస్తే ఇంత ఉంటుందా, అసలు ఎలా చూడాలి? అబ్బాయి మోసపోయాడమ్మా క్లియర్ గా. అబ్బాయి అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు, ప్లాన్ చేశారు. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఉండబట్టే ఇప్పుడు ఏమన్నారు ఆవిడ, మేము విడాకులు చేసేసుకున్నాం అంటున్నారు. అంటే పెద్ద మనుషుల మధ్య ఇలాగే ఒక అమ్మాయిని ఉసుగొల్పి ఈ అబ్బాయిని మెత్తగా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు ఆ మాత్రం 5-6 lakhs ఇవ్వగలడు అని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని మొత్తం అంతా అమ్మాయిని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి మళ్ళీ వచ్చేసింది. 4 రోజులకే విడాకులు అయింది. పోనీ 2 years 3 years ఏం లేదు. మనం ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా చూడొచ్చు. ప్లాన్ చేసుకొని ఈ అబ్బాయిని ఇరికిచ్చారు, తర్వాత 5-6 lakhs కట్టించుకున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి ప్రేమ ఆ కాపురం చేసిన ఫీలింగో లేకపోతే పిల్ల బానే ఉందనో ఏదో ఎఫెక్షన్ ఉంటది, తాళి కట్టాడు కదా అని ఆ అబ్బాయి అనుకున్నాడు. బట్ ఈ అబ్బాయికి కొంచెం సపోర్ట్ గా ఉంటది అనుకున్నాడు. బట్ ఆ అబ్బాయి అనుకున్న విధంగా కాకుండా మోసపోయి డబ్బులు పోయాయి, అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాడు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ అబ్బాయి ఎన్ని చేసినా ఏది జరిగినా కూడా ఆ అబ్బాయికి న్యాయం జరగాలి అంటే అబ్బాయి అడిగిన క్వశ్చన్ కూడా వ్యాలిడ్. మధుగారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి మీద అబ్బాయి కేసులు వేయచ్చు, హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు. అబ్బాయి హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ లో అబ్బాయి కేసు రిజిస్టర్ అవుతుంది. ఖచ్చితంగా అబ్బాయికి న్యాయం జరుగుతుంది. ప్లస్ ఆ అమ్మాయి మేజర్ అయిపోయిన తర్వాత ఇష్టమైతే కౌన్సిలింగ్ లో ఆమె ఒప్పుకుంటే తల్లి చాటు బిడ్డ కాకుండా ఈ అబ్బాయి కావాలంటేనే అమ్మాయిని తెచ్చుకోగలరు. ఇంకొక 15-20 రోజులే ఉంది కాబట్టి టైం ఆగాలి. ఆ తర్వాత గానీ అమ్మాయి రాను అంటే ఎవరు ఏమీ చేయలేరు. ఆ అమ్మాయి తల్లి చెప్పినట్టే వింటున్నట్టయితే ఈ అబ్బాయి అది అర్థం చేసుకొని ఈ అమ్మాయి డబ్బు కోసం వీళ్ళంతా ప్లాన్ చేశారు కాబట్టి ఈ అమ్మాయి నాకు అవసరం లేదని అబ్బాయి సెల్ఫ్ డిసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఈ అబ్బాయి మళ్ళీ అమ్మాయి కావాలని వెనకబడితే ఇంకో 10 లక్షలు మోసపోతాడు. లేదండి, నాకు న్యాయం జరగాలి. లేదు న్యాయం కాదు, నువ్వు కేసు వేయాలి, అందరిపైన కేసులు వేయాలి.
ఆ అమ్మాయి వస్తుందని నువ్వు ఆశపడకు. నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఆ అమ్మాయి వస్తుందని అయితే నువ్వు పక్కన పెట్టేసుకో, మైండ్ లోంచి తీసేసి. వస్తుందని నేను అనట్లేదు, ఎవరు విన్న వాళ్ళు కూడా ఎవరు అనరు. నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ప్రేమలో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు, ఇష్టంలో ఉన్నావు కాబట్టి నీకు అంత ఎఫెక్షన్ ఆ ఫీల్ వల్ల నువ్వు అనిపిస్తుంది. కానీ అమ్మాయి వచ్చినా నీతో ఉండదమ్మా. నువ్వు 5 లక్షలు మోసపోయావా 10 లక్షలు మోసపోయావా కాదు, నీకు కష్టపడి తెచ్చుకున్న సొమ్ము అది. ఇప్పుడు నువ్వు హ్యాపీగా చదువుకున్నావు కాబట్టి మళ్ళీ ఉద్యోగం చేయి, ₹1,00,000 సంపాదించడానికి ట్రై చేయి. అంతకన్నా అద్భుతమైన అమ్మాయి పెళ్లి చేసుకో, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా చేసుకో, పిల్లాడిని చూసుకో, చక్కగా నీకు నచ్చిన అమ్మాయి మంచిగా వస్తుంది. నువ్వు బాగానే ఉన్నావు, ఇప్పుడు నీకు ఏ విధంగా ఇబ్బంది లేదు. అంతేగాని తల్లిదండ్రులు వద్దని ఈ వివాహం చెల్లదండి. ఈ వివాహం సార్ చెప్పారు కదా, లీగల్ గా కూడా వీళ్ళేం పూర్తిగా విడిపోలేదు. ఆవిడ ఏదో చెప్పేస్తారు అయిపోయిన తర్వాత కాదు, లీగల్ గా అది సార్ చెప్పింది కరెక్ట్. అది లీగల్ మ్యారేజ్ కాదు, అది అసలు చెల్లని మ్యారేజ్. చెల్లని పెళ్లికి బాజాలు వాయించినట్టు ఉంది. సో చెల్లని పెళ్లికి బాజాలు వాయించారు మీరు, ఇది చెల్లని పెళ్లి కాబట్టి ఆ పెళ్లిలో ఎవరెవరైతే పాల్గొన్నా అందరూ శిక్షార్హులు. ప్రతి ఒక్కరు నిన్ను వాళ్ళు ఇరికించారు అన్నవన్నీ నువ్వు మొత్తం ప్రెజెంట్ చేస్తే ఆయన కేసు వాదిస్తారు అవసరమైతే. సో హ్యూమన్ రైట్స్ లో కూడా నువ్వు ఇవన్నీ చెప్పొచ్చు, నీకు అన్ని విధాలుగా అవుతుంది. బట్ ఈ పెళ్లి చెల్లదు. సో అమ్మాయి కానీ మేజర్ అయిన తర్వాత ఏమైనా వస్తే కూడా అది కూడా అమ్మాయి ఇష్టం, నువ్వేం చేయలేవు. అమ్మాయి ఇష్టపడితేనే తప్ప నువ్వు పెళ్లి చేసుకోలేవు. లేదంటే మంచి అమ్మాయి వస్తుంది నీకు, నువ్వు ₹1,00,000 కాదు 2 లక్షలు సంపాదించడానికి కష్టపడు. నువ్వు మంచి పెయింటర్, నేను చూసాను, నువ్వు ఇందాక మాట్లాడుతున్నా ఇందాక స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ లో చూపించి ఈ అబ్బాయి యానిమేషన్ ఏదో చేశాడని తను చూస్తే ఎంత బాగా చేస్తున్నావు, ఎందుకు అట్లా నువ్వు నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావు? అవన్నీ తెలిసి నాకు ప్రీ ప్లాన్ గా నన్ను ఇలా చేశారు. నువ్వు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం కాదు, నీ కళ్ళలో నీళ్లు తిరగడం కాదు ఇక్కడ కావాల్సిందే. నువ్వు చెయ్యాల్సిందేంటి, నువ్వు నిలబెట్టాల్సిందేంటి నీ జీవితం. ఇగో కళ్ళ ఏడవద్దు, నువ్వు మగపిల్లడు ఏడవకూడదు. ఏడ్చేవంటే ఇగో నువ్వెంత ఇష్టపడుతున్నావు అర్థమవుతుంది మాకు. కానీ ఒక్క మాట చెప్తున్నాను బాబు, నువ్వు కళ్ళ నీళ్లు కాదు, ఆ నీళ్లు కసిగా మారాలి. కష్టపడు, నువ్వు అంతకన్నా అంతకు ఎదుగు గట్టిగా. ఎదిగిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వచ్చినా నువ్వు రానివ్వద్దు. మంచి అమ్మాయి వస్తుంది. మోసం చేశారని ఆడడం వల్ల నువ్వు సాధించేది ఏం లేదు. వద్దు, దీనివల్ల డిప్రెషన్ నువ్వుగా నిలబెట్టుకో, నువ్వు ఎదుగు. నీకేవైతే దెబ్బలు తగిలాయో జీవితంలో వాటిని బాబు ఎవరు చెప్పినా నీ మంచి కోసం. లాయర్ గారు లీగల్ పాయింట్స్ అన్ని ఆయన మాట్లాడగలరు. మేము కౌన్సిలింగ్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు. ఇలాంటి కేసులు మేము చాలా చూస్తాం. ఆ అమ్మాయి నీతో రాదు, ఫిక్స్ అయిపో. నువ్వు ఎదుగు, నీ దగ్గర ఆర్ట్ ఉంది, నీ చేతిలో ఆర్ట్ ఉంది, ఇంత బాగా చదువుకొని ఆర్ట్ ఉన్న నీ టాలెంట్ అది వృధా పోకూడదు. డిప్రెషన్కి వెళ్ళొద్దు. ఏ అవసరం వచ్చినా ఎవరికైనా కాల్ చేయి, హెల్ప్ చేస్తారు. సో నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయిని తలదన్నేటట్టు ఎదిగి నువ్వు నిలబడిన రోజు ఇంకంతకన్నా మంచి పెళ్ళి అవుతుంది. నీ పిల్లడికి తల్లి వస్తుంది, నీకు భార్య వస్తుంది. నిన్ను మోసం చేసిన వాళ్ళు నీ భార్య ఎలా అవుతుంది? లేదండి, నాకు తను చేసింది లేదు, మొత్తం తను చేసి అది ఇప్పటికే నువ్వు పిచ్చితనంలో ఉన్నావు. నువ్వు భ్రమలో ఉన్నావు. నీ భార్య తప్పు కాదు, నేను ఒప్పుకుంటా. కానీ నీ భార్య మరి నీ తప్పు కాకపోతే నిన్ను ట్రై చేసి అప్రోచ్ అవుతుందిగా. వాళ్ళ అమ్మ చెట్టిన ఎందుకు? తను అప్పుడే నిజం చెప్పుండాలి కదా. తనని కూడా ఫోర్స్ చేయొచ్చు కదండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అలా చేసేస్తే నువ్వు ఇంకా అమ్మాయి మీద ఉన్నావు కాబట్టి ఇంకా అర్థం కావట్లేదు. ఆ పెళ్లికి వద్దు, అమ్మాయి మేజర్ అయిన దాకా నువ్వు ఈ పెళ్లికి అసలు నీకు ప్రస్తావన 15 రోజులు కామ్ గా ఊరుకో. తర్వాత అమ్మాయి అడుగుదాం ఒకసారి, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తారు. 15 రోజుల తర్వాత ప్రయత్నం చేద్దాం. అమ్మాయి క్లియర్ గా చెప్పిన తర్వాత అయినా నీకు అర్థమవుతుందేమో చూద్దాం. సార్ అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. అక్కడ వాళ్ళ అమ్మగారు మాట్లాడేటప్పుడు మేము విడాకులు చేసేసుకున్నాము అంటున్నారు. అంటే వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు అనట్లేదు, చేసేసాము అని. ఎలా ఉంటుందంటే ఈ ఊళ్ళలో అంటే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి తరపున వాళ్ళ మదర్ ఎవరైతే చెప్తున్నారో ఈ మాట చెల్లుద్దా? అసలు ఆ అమ్మాయి విషయంలో ఎవరి మాట చెల్లుద్ది? ఈ టైంలో మాకు ఈ అబ్బాయి వద్దు, డివోర్స్ తీసుకున్నామని ఎవరు తన తరపున మాట్లాడే రైట్ ఉంటుంది? అసలు ఇందులో వాళ్ళు ఎవరికి రైట్ ఉండదు. వాళ్ళు చేసిందే తప్పు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి చెప్పే నిర్ణయం మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది. అసలు ఆ అమ్మాయికి పెళ్లి చేయడం కూడా వాళ్ళ అమ్మ చేసింది తప్పే. ఫస్ట్ చేయాలి. తర్వాత ఈ పెద్ద మనుషులు పంచాయతీ ఎవరెవరు చేశారో వీళ్ళందరిది తప్పే, ఎవరిది చేసింది చెల్లదు. వాళ్ళు కూడా అసలు పెద్దరికంగా ఏం చెప్పాలి, అరే బాబు కొన్ని రోజులు అయ్యాక మీరు కలిసి ఉండండి అని చెప్పాలి. వాళ్ళు ఆ అమ్మాయి పూర్తిగా మేజర్ అయ్యాక కలిసి ఉండాలి అని చెప్పాల్సిన పోయి డబ్బుల కోసం ఈ అబ్బాయిని టార్గెట్ చేసి తీసుకున్నారు. ఇట్లా ఈ ఊళ్ళలో ఈ గట్ల మీద చేసే పంచాయతీలు ఇలా చేయడం, ఈ నోటరైజ్ చేసుకుని విడాకులు విడిపోతున్నా అని చెప్పడం, ఇలాంటివి ఏవి చెల్లవు. వీటికి వ్యాలిడిటీ లేదు. సో ఈ అమ్మాయి విషయంలో కూడా అసలు ఇందులో విడాకులు అనేది ఆమె చెప్పింది కదా అని అయిపోయినట్టు లెక్క కాదు. అసలు ఈ పెళ్లికి వ్యాలిడిటీ లేదు, వాళ్ళు చెప్పిన విడాకులకి లేదు.
మనం రెగ్యులర్ మ్యారేజెస్ లో కూడా చూస్తూ ఉంటాం. విడాకులు ఊళ్ళో కూర్చొని మాట్లాడేసుకున్నాం అండి, కాగితాలు రాసుకున్నాం అండి అంటారు. బట్ కానీ కొన్ని రోజులు అయ్యాక వచ్చి కేసులు వేస్తారు వాళ్ళు. ఈ కాగితాలు రాసుకున్నవి కోర్టు ద్వారా కాగితాలు ఏవైతే రాసుకుని ఊళ్ళలో పెద్ద మనుషుల మధ్యలో రాసుకుంటారో వాటికి పూర్తిగా చెల్లుబాటు ఉండదు. కోర్టును అప్రోచ్ అయ్యి మ్యూచువల్ గా వాళ్ళు ఒకవేళ ఇష్టమైతే తీసుకోవాలి. ఇలా పెద్ద మనుషులు ఇట్లా పంచాయతీ అయింది, ఇలా అనుకున్నాం అని చెప్పి డాక్యుమెంట్ గా వాళ్ళు లీగల్ గా కోర్టును అప్రోచ్ అయ్యి డివోర్స్ ఫైల్ చేసి మాత్రమే తీసుకునేవి చెల్లుతాయి. సార్ అంటే ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళు వద్దు అన్నారు కాబట్టి ఓకే ఎనఫ్. ఫ్యూచర్ లో ఇతను ఒక మంచి స్టేజ్ కి వచ్చాక మళ్ళీ అబ్బాయి కావాలని చెప్పి వాళ్ళు వస్తే బ్లాక్ మెయిల్ గురి చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయికి మాత్రం అవకాశం ఉంది. మేజర్ అయ్యాక ఆ అమ్మాయి అబ్బాయి దగ్గర రావడానికి అవకాశం ఉంది. ఇంకెవరికి లేదు. అమ్మాయి వీళ్ళందరూ బెదిరించడానికి ఇవన్నీ చేయడానికి ఏం ఆస్కారం లేదు. మళ్ళీ తన ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు కదా. సో అలా ప్రాబ్లం ఇతను ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టమై ఇతన్ని కోరుకొని ఈ అబ్బాయికి ఇష్టమైతే వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళిద్దరు హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మ్యారేజ్ లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయొచ్చు. తప్పే ఉంది అందులో. అమ్మాయి మేజర్ అవ్వాలి, ఆ అమ్మాయి నిర్ణయం ఏంటో తెలియాలి, దాని తర్వాత మనం ముందు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఓకే రైట్. సో విన్నావు కదా మనకి కళ్యాణి గారు ఏం చెప్పారు, అలానే అడ్వకేట్ ఏం చెప్పారు. సో ఇంకొక 1 month ఆగుదాం. మీ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ 1 month తర్వాత ఆవిడతో మాట్లాడి ఆవిడ డెసిషన్ ఏంటో తెలుసుకొని ఓకే నాకు మీరంటే ఇష్టం అని చెప్పేసి అంది అనుకో, మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే అప్పుడు ఏం చేయాలి అనేది మళ్ళీ మనకి సార్ అండ్ మేడం ఇద్దరు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత నువ్వు ఏం చేయాలనేది తెలుస్తుంది. లేదండి, ఈ విషయంలో నేను మొత్తం నాకు నష్టమే జరిగింది. తన వల్ల నేను భార్యను పోగొట్టుకున్నాను, డబ్బులు పోగొట్టుకున్నాను, నా ఫ్యూచరే నాశనం చేయాలని చూసి మనకి ఇంకొంచెం ఆప్షన్ ఉంది మల్లేష్. నేను మళ్ళీ చెప్తాను, నీకు ఇంకొంచెం ఆప్షన్ ఉంది. ఇంకొక 1 month. ఎందుకంటే నువ్వు ఇంత ఇష్టపడ్డావు అంటే ఆ అమ్మాయిని, మేబీ ఆ అమ్మాయికి కూడా నీ మీద ఇష్టం ఉండొచ్చు. కాబట్టి 1 month తర్వాత ఒకసారి మనం ట్రై చేద్దాము. ఓకే ఆమె డెసిషన్ తెలిసిన తర్వాత అప్పుడు మనం ఒక డెసిషన్కి వద్దాము. ఆ అమ్మాయి నిర్ణయం తెలియకుండా మనం ఇప్పుడు ఏది కూడా కన్క్లూడ్ చేయలేని పరిస్థితిలో ఇటు మనం అంటే నువ్వు కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నావు కాబట్టి ఒక 1 month తీసుకొని, సో 1 month తర్వాత మళ్ళీ మనం వాళ్ళని అప్రోచ్ అవుదాము. అప్రోచ్ అయిన తర్వాత అమ్మాయి డెసిషన్ బట్టి ఫర్దర్ గా ఏంటి అనేది ఆలోచిద్దాం. ఓకేనా మరి? రైట్. నాకు న్యాయం జరిగేలా చూడండి. ఖచ్చితంగా నీ కోసం మేమంతా నిలబడతాం. ఇదే నువ్వు ఏడిస్తే వీక్ అవుతావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ నీకు ఇంకోటి, నువ్వు ఏడవద్దు, ఏడవద్దు, ఫైట్ చేయు. ఫైట్ చేసి నీకు తెలియకుండా నువ్వు చేసిన తప్పల్లో ఏంటంటే పిచ్చిగా గుడ్డిగా నువ్వు నమ్మకం అందరి మీద పెట్టుకుని అలా మనం అనవసరంగా వీక్ అయిపోవడం తప్ప అంత నమ్మకం పెట్టుకోబట్టి ఇంత ఏడుస్తున్నావు. నువ్వు ఎవరిని కూడా అంత ఆచి తూచి అడిగేయాలి, నమ్మొద్దు ఎవరిని. మన నీడను కూడా మనం నమ్మొద్దు అంటారు. నువ్వు ఎందుకు అంత పిచ్చిగా నమ్మావు? ఓకే నీకు ప్రేమ ఉండొచ్చు, నీకేమైనా ఉండొచ్చు, ఇంత అమాయకుడు కాబట్టి వాళ్ళు ఈజీగా మోసం చేశారు. చూపించు, నీ కొడుకు మీద ఎక్కువ చూపించు, నీ కొడుకుని తెచ్చుకో, నీ కొడుకుతో ఆడుకో, నీ కొంత మైండ్ ఇదవుతుంది. తన వల్ల నేను నా కొడుకుని వదిలేసేలా చేశారు. సరే నీ కొడుకు నా కొడుకు మా మమ్మీ వాళ్ళ దగ్గర అమ్మ దగ్గరికి వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. ఏడవద్దు మళ్ళీ ఒక మాట చెప్తా విను. నువ్వు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళు. అమ్మని మించింది ఎవరు లేరు. నువ్వు ఈ తర్వాత వచ్చింది అమ్మాయి. అమ్మ కంటేనే నువ్వు ఉన్నావు. నేను మా అమ్మ కంటే ఎవరో ఎక్కువ కాదు. మా అమ్మ ఒప్పుకోలేదు కాబట్టి నేను చేసుకోను అంటే మల్లేష్ నా జీవితాన్ని నాశనం చేశారు. జరిగిపోయింది గతం గతః. మల్లేష్ ఒకటి క్లియర్ ఏంటంటే 1000 తప్పులు చేసిన క్షమించే గుణం కేవలం అమ్మకి మాత్రమే ఉంది. కాబట్టి తిరిగి వెళ్ళిపో. నీకు మీ అమ్మని మించిన ప్రేమ, మీ అమ్మ అందించే ప్రేమకి మించింది ఇంకెవ్వరు ఇవ్వలేరు. అమ్మ నాన్నలు చెప్పిన మాటను నీ కొడుకుని చూసుకో. 1 month తర్వాత అమ్మాయి ఒప్పుకుంది అంటే కోడలుగా తీసుకురా, లేదు అంటే ఇంతటితో వదిలింది అని ప్రొసీడ్స్. మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఏం చేయాలి అది ప్రొసీడ్ అవ్వు. ఓకేనా? ఇంతకు మించి నీకు మరో ఆప్షన్ లేదు. ఓకేనా? ముందు మాత్రం ఏది చేసినా ఆచితూచి అడిగేయాలి. పిల్లవాడిని చూసుకో. పిల్లవాడితో 4 రోజులు ఉంటే నువ్వు మొత్తం మర్చిపోతావు. ఆ అమ్మాయి ప్రేమను కూడా మర్చిపోతావు. మీ అమ్మగారి ప్రేమ ముందు, మీ ఆ పిల్లాడి ప్రేమ ముందు ఈ పిల్ల ప్రేమ ఎక్కువ కాదు, పోతుంది మైండ్ లో. అర్థమైందా? కొంచెం నీ మైండ్ లోంచి కొంచెం తీసి పిల్లవాడి దగ్గరికి వెళ్ళు, తెచ్చుకో. అమ్మానే ఆ తప్పు అయిందని కాళ్ళు పట్టుకో, నష్టమేమి లేదు. ఆటోమేటిక్ గా నీకు మంచి జరుగుతుంది. నేను చెప్తున్నా, ఒక అక్కలా చెప్తున్నా, మంచి పని చేయి. మీ అమ్మ కాళ్ళు పట్టుకో, మీ పిల్లోని ముద్దుగా చూసుకో, మళ్ళీ ఉద్యోగం చేయి, నువ్వు నిలబడు. వీళ్ళ కోసం ఆలోచించుకో. నీకు నిజంగా రాసి పెట్టుంటే 4 రోజుల తర్వాత అమ్మాయి వస్తుంది, లేదా ఇక్కడతో వదిలే. ఓకేనా? సో 1 month ఆగిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. తీసుకుందాం. ఓకే. సో చూసారు కదండి, ఇది జీవితంలో మల్లేష్ కథ.
అలానే మల్లేష్ జీవితంలో ఏం జరిగింది, తన జీవితానికి ఫర్దర్గా ఏం చేయాలి అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చాము. సో ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలి, మీ దగ్గర ఏదైనా సమస్య ఉంది, దానికి పరిష్కారం కావాలి అని మా దగ్గరికి రావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మా దగ్గరికి రావచ్చు. అయితే మీకు అండగా మేముంటాము. అలానే సోషల్ యాక్టివిస్ట్ కరాటే కళ్యాణి గారు ఉంటారు, అలానే హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు ఉంటారు. సో మీరు ఏం చేస్తే మంచిది అనేది మీకు ఒక మార్గనిర్దేశం చేయడానికి మేమంతా కూడా మీతో పాటు ఉన్నాం. థ్యాంక్ యూ.